Hello friends, very good morning. Let's look at today's editorial. It says Grim Sovereign Tangle. Grim Sovereign Tangle. గ్రిమ్ అంటే అర్థం ఏంటి? కొంచెం అంత యాక్టివ్గా లేని, బాధగా ఉన్న గ్రిమ్ సినారియో అంటాం చూడండి. సీరియస్ సినారియో, సంథింగ్ దట్ ఈస్ నాట్ గివింగ్ హోప్, పాజిటివ్గా లేనిది, నెగిటివ్ వైబ్స్ ఇస్తోంది అని అర్థం అనమాట. సావరీన్ ట్యాంగిల్. సావరీన్ అంటే సంథింగ్ దట్ హ్యాస్ సుప్రీం పొలిటికల్ పవర్ అంటే అర్థం ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్స్, ఈ రెండింటి మధ్యలో ట్యాంగిల్ అంటే చిక్కుముడి. ట్యాంగిల్ అయిపోయింది అంటాం కదా. ట్యాంగిల్ అంటే ఇరుక్కుపోవడం, చిక్కుకుపోవడం, ఒకదాంతో అడ్డదిడ్డంగా చిక్కుకుపోవడానికి మనం ట్యాంగిల్ అంటాం. అన్టాంగిల్ అంటే చిక్కుముడిని విడదీయడం. ట్యాంగిల్ అంటే చిక్కుముడి అని అర్థం. సావరీన్ ట్యాంగిల్ అంటే రెండు రాష్ట్రాల మధ్య ఒక సమస్య, ఇది ఒక చిక్కుముడిలా తయారైపోయింది. గ్రిమ్ అన్నారు. గ్రిమ్ అంటే అది కొంచెం పాజిటివ్ గా లేదు, అది ఆశాజనకంగా లేదు, మనకి ఇబ్బంది కలిగించేలా ఉంటుంది. ఇట్స్ ఎ గ్రిమ్ సినారియో, నాట్ ఎ పాజిటివ్ సినారియో, ఇట్స్ ఎ నెగిటివ్ సినారియో. ఇది మంచి చేయదు అనే సెన్స్ మీకు ఇక్కడ వస్తుంది. జిఎస్టీ రిఫార్మ్స్ షుడ్ నాట్ ఫాల్ విక్టిమ్ టు ద ట్రస్ట్ డెఫిసిట్ ఫ్రమ్ ద కాంపెన్సేషన్ స్టాండ్ ఆఫ్. మనం ఆల్రెడీ ఇంతకు ముందు జిఎస్టీ ఎడిటోరియల్ లో మాట్లాడుకున్నాం. స్టాండ్ ఆఫ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టాండ్ ఆఫ్? స్టాండ్ ఆఫ్ అంటే సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ సొల్యూషన్ ఇస్ నాట్ లైక్లీ. అంటే సొల్యూషన్ అనేది ఎదురుగా ఒక పరిష్కారం కనిపించిన ఒక సమస్య. జస్ట్ లైక్ చైనా ఇండియా స్టాండ్ ఆఫ్, ఎల్ఏసి స్టాండ్ ఆఫ్ లాగా ఇప్పుడు మనకి జిఎస్టీ కాంపెన్సేషన్ విషయంలో రాష్ట్రాలు ఏముంటున్నాయి? మాకు డెఫిసిట్ అంతా కూడా మీరే పోడ్చాలి, పాండమిక్ వల్ల ఇప్పుడు మొత్తం జిఎస్టీ రెవెన్యూస్ అన్ని పడిపోయాయి, అవన్నీ పడిపోవడం వల్ల మాకు చాలా లాస్ అవుతుంది, రెవెన్యూ లాస్ అవుతుంది, ఈ లాస్ ని మీరు భర్తీ చేయాలని చెప్పి రాష్ట్రాలు అంటుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది? ఫైనాన్స్ మినిస్టర్ ఏమంటున్నారు? ఇది యాక్ట్ ఆఫ్ గాడ్, జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల వచ్చిన నష్టాలు మేము భర్తీ చేస్తాం, కానీ పాండమిక్ వల్ల వచ్చింది ఎలా భర్తీ చేస్తాము? దట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ జిఎస్టీ రిఫార్మ్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్. కరోనా అది దేవుడు చేసిన పని, మన చేతిలో లేదది, దానికి ఎట్లా పే చేస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. సో జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు 2017లో జిఎస్టీ ఇంప్లిమెంట్ చెయ్యక ముందు ఏంటంటే స్టేట్స్ యూస్ టు హ్యావ్ ట్యాక్సింగ్ పవర్. ట్యాక్స్ వేసే పవర్ స్టేట్స్ కు ఉండేది. ఇప్పుడు కూడా కొన్నింటికి ఉంది. మీరు ఇంతకుముందు గుర్తుంటే వ్యాట్ అని అవన్నీ చాలా ఉండేవి. ఇప్పటికీ పెట్రోల్ పైన వ్యాట్ ఉంది. ఇలాంటి ట్యాక్స్లన్నీ కూడా స్టేట్సే వేసేవి ఇంతకు ముందు. వన్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ తో తీసుకొచ్చారు. దేశం అంతటికి ఒకటే ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నింటినీ కూడా ఒకే అంబ్రెల్లా కింద తీసుకొద్దాం అనే ఉద్దేశంతో 2017లో ఈ జిఎస్టీని తీసుకొచ్చారు. సో ట్యాక్సెస్ బేసికల్ గా మీకు టూ టైప్స్: డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే మనం డైరెక్ట్ గా గవర్నమెంట్ కి కట్టేది. ఇన్కమ్ ట్యాక్స్ చూసుకోండి, చాలా మంది సాలరీడ్ ఎంప్లాయీస్ కి అందులో డైరెక్ట్ గా శాలరీలోనే కట్ చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటంటే మనం ఒక వస్తువు కొన్నాం అనుకోండి, ఆ వస్తువు కొంటూ దాని మీద ట్యాక్స్ కూడా కడుతున్నాం, డైరెక్ట్ గా కాదు, ఇండైరెక్ట్ గా. ఇది మన ఎవరి దగ్గర వస్తువు అమ్ముతున్నారో వాళ్ళకి పే చేస్తుంటాం, వాళ్ళు మళ్ళీ పైకి పే చేస్తారు. సో డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా వెళ్తుంది ఫ్లో. సింపుల్ అండర్స్టాండింగ్ లో చెప్తున్నాను మీకు. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రకరకాలు ఉండేవి ఇంతకు ముందు. వాటన్నిటిని ఒక అంబ్రెల్లా కింద తీసుకొచ్చి జిఎస్టీని తీసుకొచ్చారు. సో జిఎస్టీ తీసుకొచ్చేసరికి ఏమైంది? అన్ని ఒకే ట్యాక్స్ అనేసరికి అది ఒక స్టేట్ చేతిలో పెట్టలేరు కదా, అది సెంట్రల్ చేతిలోకి వెళ్ళిపోయింది. సో ఈ ట్యాక్సెస్ నిర్ధారించేది ఎవరు? జిఎస్టీ కౌన్సిల్. అంటే వస్తువులన్నింటినీ కూడా డిఫరెంట్ స్లాబ్స్ కింద కేటగరైజ్ చేసేసి, ఈ వస్తువులు ఈ స్లాబ్ కి ఈ ట్యాక్స్, ఈ వస్తువులన్నీ ఈ సెకండ్ స్లాబ్ లో ఈ ట్యాక్స్, ఈ వస్తువులన్నీ థర్డ్ స్లాబ్ లో ఈ ట్యాక్స్, ఇలా డిఫరెంట్ స్లాబ్స్ కింద డివైడ్ చేసి ఒక్కొక్క స్లాబ్ కి ఒక్కొక్క ట్యాక్స్ వేసేసి అది పీరియాడిక్ గా రివ్యూ చేసుకుంటూ వెళ్ళారు. ఈ రివ్యూ చేసే అధికారం ఎవరిది? జిఎస్టీ కౌన్సిల్. జిఎస్టీ కౌన్సిల్ ఎవరు ఉంటారు? ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు, ప్లస్ వివిధ రాష్ట్రాల యొక్క ఫినాన్స్ మినిస్టర్స్ కూడా ఉంటారు. వీళ్ళందరూ కలిసి సమావేశం అయ్యి మాట్లాడుకొని ట్యాక్సులు పెంచాలా తగ్గించాలా ఇలాంటి నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడు జరిగింది? జిఎస్టీ యొక్క బ్రీఫ్ అండర్స్టాండింగ్ మీకు, డీటెయిల్డ్ గా కాదు. అయితే కాంపెన్సేషన్ ఇప్పుడు జిఎస్టీకి ఒకవేళ ఇప్పుడు మాకు ట్యాక్సులు పే చేసే అధికారాన్ని మేము కోల్పోతున్నాము, మీరేమో జిఎస్టీ అంటున్నారు, సో మొత్తం మీ చేతిలోకి వస్తుంది, మాకు వచ్చేది తగ్గిపోతుంది, ఇప్పుడు మాకు భర్తీ ఎలా చేస్తారు అని చెప్పి రాష్ట్రాలు మొరపెట్టుకోవడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, మీకు మామూలుగా వచ్చే అమౌంట్ ఇప్పుడు జిఎస్టీ రెజీమ్ వచ్చిన తర్వాత వచ్చిన అమౌంట్ కి డిఫరెన్స్ చూడండి, ఆ డిఫరెన్స్ ఎంతైతే ఉందో అది మేము పే చేస్తాం. అది ఎప్పటికి తీసుకున్నారు? అప్పుడు 2015-16 సంవత్సరాన్ని బేస్ ఇయర్ గా తీసుకొని అక్కడి నుంచి ఒక్కొక్క ఇయర్ కి మీకు 14% యాన్యువల్ గ్రోత్ ఉంటుంది రెవెన్యూలో. ప్రతి సంవత్సరం కూడా 14% మీ రెవెన్యూ గ్రో అవుతుందని చెప్పి ఒక రఫ్ ఎస్టిమేషన్ వేసుకొని, ఆ రఫ్ ఎస్టిమేషన్ కి యాక్చువల్ రెవెన్యూ కలెక్షన్ కి డిఫరెన్స్ ఎంతో చూద్దాం.
ఆ డిఫరెన్స్ ఏదన్నా ఉంటే అది సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుందని చెప్పి మాట ఇచ్చింది. ఆ పే చేయడం కోసం అని ఒక సెస్ తీసుకొచ్చారు, దాన్ని జిఎస్టి కాంపెన్సేషన్ సెస్ అంటాం. సెస్ అంటే ఒక స్పెసిఫిక్ ట్యాక్స్ అనమాట. ఈ ట్యాక్స్ ద్వారా కలెక్ట్ చేసిన మనీ అనేది ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం వాడాలి. అందుకే సెస్ కి ఎప్పుడు ముందు పేరు ఉంటుంది, స్వచ్ఛ భారత్ సెస్, జిఎస్టి కాంపెన్సేషన్ సెస్. అంటే జిఎస్టి కాంపెన్సేషన్ ఇవ్వడం కోసం తీసుకొచ్చిన స్పెషల్ ట్యాక్స్ ని జిఎస్టి కాంపెన్సేషన్ సెస్ అంటారు. ఈ సెస్ జనరల్గా ఎలాంటి వాటి మీద వేశారు? డీమెరిట్ గుడ్స్ అంటాం. డీమెరిట్ గుడ్స్, డీమెరిట్ అంటే పేరులోనే ఉంది నెగిటివ్ గా, మెరిట్ కాదు, డీమెరిట్. మనకి మంచి చేయవు, హాని కలిగించే వస్తువులు, సిగరెట్లు, మందు, పాన్ పరాగులు, గుట్కాలు, ఇట్లాంటివి అనమాట. ఇట్లాంటి వాటి మీద ఎక్స్ట్రా ట్యాక్స్ వేసేసి, అది ఎలాగో ప్రజలకు మంచి చేయదు, దానివల్ల కన్జంప్షన్ తగ్గిపోయినా సమాజానికి వచ్చిన నష్టం లేదు అని అట్లాంటి వాటిపైన ఎక్స్ట్రా ట్యాక్సెస్ వేసేసి ఆ ట్యాక్స్ ద్వారా వచ్చిన ఇన్కమ్ ని జిఎస్టి కాంపెన్సేషన్ సెస్ కింద కలెక్ట్ చేసుకొని దాన్ని రాష్ట్రాలకి భర్తీ చేయడం మొదలు పెట్టారు. అది అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు 2020కి వచ్చేసరికి ఏమైంది? పాండమిక్ వచ్చింది. ఒక్కసారిగా కాంపెన్సేషన్ సెస్ ద్వారా వచ్చిన అమౌంట్ బాగా తక్కువ ఉంది, వీళ్ళకి పే చేయాల్సిన అమౌంట్ బాగా పెరిగిపోయింది. సో ఈ టైంలో స్టాండ్ ఆఫ్. వీళ్ళేమో మొత్తం ఇమ్మంటారు, వాళ్ళేమో జిఎస్టీ వల్ల వచ్చిన నష్టం వరకు మేము భర్తీ చేస్తాం తప్పితే మొత్తం ఇవ్వాలంటే ఎట్లా ఇస్తామని చెప్పి వీళ్ళు అంటారు. ఈ రకంగా ఇద్దరి మధ్య ఒక స్టాండ్ ఆఫ్ అనేది రావడం జరిగింది. ఈ స్టాండ్ ఆఫ్ లో ఇలాంటి పరిస్థితుల్లో జిఎస్టీ రిఫార్మ్స్ షుడ్ నాట్ ఫాల్ విక్టిమ్ టు ఇట్. జిఎస్టీ రిఫార్మ్స్ అంటే జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసి 3 ఏళ్ళు అయింది. సో దాంట్లో సంస్కరణలు తీసుకురావాలి. ఎందుకంటే కొత్తగా ఏది తీసుకొచ్చినా సరే మనం స్టార్ట్ చేయగానే దాని యొక్క ఎగ్జాక్ట్ అవుట్పుట్ రాదు. సో పీరియాడిక్ రివ్యూ చేసుకుంటూ దాన్ని ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అని ఆలోచించుకుంటూ మార్చుకుంటూ వెళ్ళాలి. సో అలా చేయాల్సిన మార్పులు కొన్ని ఉన్నాయి. ఆ మార్పులు అనేవి ఇప్పుడు ఈ గొడవ వల్ల సఫర్ అవ్వకూడదు. అర్థమైందా? ఫాల్ విక్టిమ్ టు అంటే అర్థమైంది. ఇఫ్ యూ ఫాల్ విక్టిమ్ టు సంథింగ్ దట్ మీన్స్ యూ సఫర్ బికాస్ ఆఫ్ దట్ సంథింగ్. దానివల్ల నువ్వు సఫర్ అవుతున్నావు అని అర్థం అనమాట. ఇఫ్ యూ ఫాల్ విక్టిమ్ టు సంథింగ్ దట్ మీన్స్ యూ సఫర్ బికాస్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫాల్ విక్టిమ్ టు. ఈ ఇద్దరి మధ్య గొడవ వల్ల ఈ రిఫార్మ్స్ అనేవి సఫర్ అవ్వకూడదు అనేది పాయింట్. 3 years after India's new indirect tax regime was introduced with a slogan of one nation, one tax, it faces an existential crisis. 3 ఏళ్ళు అయింది వీటిని తీసుకొచ్చి, విత్ స్లోగన్ వన్ నేషన్ వన్ ట్యాక్స్. నౌ ఇట్ ఫేసెస్ అన్ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్. ఇద్దరి మధ్య గొడవ చేసింది కదా, అసలు ఉంటుందా ఉండదా అనే సంక్షోభంలోకి పడిపోయింది. తన మనుగడే ప్రశ్నార్థకం అయ్యేటట్టుగా తయారైంది. ఇలా అయితే కష్టం, మాకు మీరు సహాయం చేస్తారన్నారు కాబట్టి మేము మా ట్యాక్స్లన్నీ మా పవర్ని మేము వదులుకున్నాము, ఇప్పుడు మీరు చేయనంటే ఎలా అని చెప్పి రాష్ట్రాలు బంకు పట్టు కూర్చుంది. కేంద్ర ప్రభుత్వం ఏమో మేము చేయలేము అంటుంది. సో ఒకరినొకరు సహకారం చేసుకుంటేనే కదా ఇది ముందుకు నడుస్తుంది. ఎందుకంటే ఇద్దరు సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఇది. ఎలా అవుతుందో చూడాలి. డిస్పైట్ ఇట్స్ ప్యాచీ స్ట్రక్చర్ విత్ టూ మెనీ రేట్స్, complex compliance requirements and multiple mid-course changes, the implementation of goods and services tax overseen together by the center and the states had begun to almost serve as an exemplar of cooperative federalism. చూడండి, despite its patchy structure. ప్యాచీ స్ట్రక్చర్ అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ కంప్లీట్ ఆర్ పర్ఫెక్ట్. మనం చూడండి ఏదైనా బాగాలేనప్పుడు ఏం చేస్తాం? ప్యాచ్లు వేస్తుంటాం, ప్యాచ్ వర్క్ అంటారు. పర్ఫెక్ట్ గా లేనప్పుడు టైర్లకు చూడండి ప్యాచ్ చిన్న కన్నం పడింది అనుకోండి, ఏం చేస్తాం? ప్యాచ్ వేస్తుంటాం. అంటే మొత్తం టైర్ మార్చేస్తామా? మార్చాం కదా, ఆ చిన్న పోర్షన్ రిపేర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ప్యాచీ స్ట్రక్చర్ అంటే మీనింగ్ అదే, పర్ఫెక్ట్ గా ఉందని కాదు, సంథింగ్ దట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇష్యూస్ ఉన్నాయి, లేవని కాదు. అండ్ ఆల్సో విత్ టూ మెనీ రేట్స్ కూడా చాలా ఎక్కువ. జిఎస్టీలో ఒకే ట్యాక్స్ కాదు కదా, ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క రకమైన ట్యాక్స్లు, రకరకాల స్లాబ్స్, రకరకాల కాంప్లెక్స్ కంప్లైన్స్ రిక్వైర్మెంట్స్, GSTN1, GSTN2 రిక్వైర్మెంట్స్ కూడా. అంటే ఇప్పుడు ఈ బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా జిఎస్టీకి మేము అనుకూలంగా జిఎస్టీని కంప్లై అవ్వడం కోసం వాళ్ళకి కూడా చాలా తలకాయ నొప్పులు. అంటే చాలా మందికి అర్థం కాలేదు ఫస్ట్ దీన్ని ఎలా చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అది చాలా కాంప్లెక్స్ గా సంక్లిష్టంగా ఉంది. రిక్వైర్మెంట్స్ అండ్ మల్టిపుల్ మిడ్ కోర్స్ చేంజెస్. మిడ్ కోర్స్ అంటే ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మధ్యలో చాలా సార్లు మార్పులు చేసుకుంటూ వచ్చేసారు. మరి మార్పులు చేయాలి, ఎందుకంటే పరిస్థితులు తగ్గట్టుగా కంపెనీస్ యొక్క రెస్పాన్స్ బట్టి, ఎకానమీ యొక్క రెస్పాన్స్ బట్టి మార్పులు చేసుకుంటూ వచ్చారు. వీళ్ళు మార్పులు చేసిన ప్రతిసారి అది ఇందులో ఇన్కార్పొరేట్ చేయాలి సిస్టంలో. The implementation of the goods and services tax overseen together by the center and states. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అనేది ఓవర్సీన్ టుగెదర్ బై ద సెంటర్ అండ్ స్టేట్స్, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కలిసికట్టుగా ఓవర్సీ చేయబడుతున్న, పర్యవేక్షించబడుతున్న ఈ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అనేది హ్యాడ్ బిగన్ టు ఆల్మోస్ట్ సర్వ్ యాజ్ అన్ ఎగ్జాంపులర్ ఆఫ్
కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఒక మంచి ఎగ్జాంపుల్ గా కనపడడం మొదలయ్యింది అని అర్థం. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటేనే డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. ఇండియా ఇస్ ఏ ఫెడరల్ కంట్రీ కదా, ఫెడరలిజం అనే కాన్సెప్ట్ ఇండియా ఇంప్లిమెంట్ చేసి వాడుతుంది. ఎందుకంటే డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంది, మొత్తం పవర్స్ అన్ని సెంటర్ చేతిలో లేవు, మనకి స్టేట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. అయితే కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే అర్థం ఏంటి? ఈ రెండు పార్టీలు కూడా ఒకరితో ఒకరు సమన్వయం చేసుకుంటూ, సహకారం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. జిఎస్టీ కాన్సెప్ట్ లోనే సహకారం ఉంది. ఎందుకంటే జిఎస్టీ కౌన్సిల్లో రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉంటారు, కేంద్రానికి చెందిన వాళ్ళు ఉంటారు. జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ లోనూ రాష్ట్రాల సహకారం తప్పదు. జిఎస్టీ మనుగడలోనూ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేయడం తప్పదు. అందుకనే కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఒక మంచి ఎగ్జాంపుల్ గా కనిపిస్తున్న తరుణం వచ్చేసింది. అందుకే రాశారు, had begun to almost serve as an exemplar of cooperative federalism. ఆ స్టేజ్ వచ్చింది యాక్చువల్లీ. All those gains have quickly unraveled as a slowdown in the economy exacerbated by the COVID-19 lockdowns has thrown all revenue calculations to the wind. ఇన్ని ప్లస్లు ఉన్నప్పటికీ కూడా, అంటే ఇన్ని మైనస్లు ఉన్నప్పటికీ కూడా మెల్లగా సక్సెస్ అయ్యి ఒక దారిలో ఒక కోఆపరేటివ్ ఫెడరలిజం ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాగా వస్తుంది. అంటే రాష్ట్రాలు మరియు దేశాలు కలిసి, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమన్వయంతో పనిచేస్తే అద్భుతమైన ఆవిష్కరణలు వస్తాయి అని చూపించడానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాగా జిఎస్టి అనేది కనిపించే తరుణంలో ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏమొచ్చాయి? ఆల్ దోస్ గెయిన్స్, ఈ ప్లస్లన్నీ కూడా హ్యావ్ క్విక్లీ అన్రావెల్డ్. బ్యూటిఫుల్ వర్డ్ అన్రావెల్డ్, నాకు ఎంత నచ్చుతుంది వర్డ్ చూడండి. అన్రావెల్ అనే పదాన్ని రెండు రకాలుగా వాడచ్చు, రెండు డిఫరెంట్ మీనింగ్స్ లో వస్తుంది. చూడండి, ఒక విప్పలేని చిక్కుముడి బాగా ట్విస్ట్ చేసి ట్యాంగిల్ అన్నాం చూడండి, ఇందాక బాగా చిక్కుముళ్ళు వేసేసారు అనుకోండి, ఆ చిక్కుముడిని మెల్లగా విప్పామనుకోండి, యూ కాల్ ఇట్ అన్రావెల్. ఇది సినిమాల్లో మీరు వాడచ్చు. సినిమాల్లో ఎలా అంటాం? ఒక మిస్టరీ థ్రిల్లర్స్ ఉంటాయి, విలన్ ఎవరో తెలియదు, స్టోరీ ఎవరో అంటే ఏం జరుగుతుందో తెలియదు, చిక్కుముళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోతారు సినిమాలో. ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ వరకు ఏం జరుగుతుందో తెలియదు, ఇది ఎవరు చేశారో తెలియదు. రాక్షసుడు సినిమా చూసారు మీరు? అలా చాలా సినిమాలు మిస్టరీ థ్రిల్లర్స్ లో ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు, ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు, చిక్కుముళ్ళు పడిపోతూ ఉంటాయి. ఇంటర్వెల్ వచ్చేసరికి ఫుల్ సస్పెన్స్ వస్తుంది. తర్వాత కొంతసేపటికి లేదా క్లైమాక్స్ టైంకి హీరో మొత్తం చేస్తాడు, అంటే సాల్వ్ చేసి దెన్ హీ స్టార్ట్స్ అన్రావెలింగ్ ఇట్. చిక్కుముళ్ళు విప్పుతాడు, ఒక్కొక్క ఇన్సిడెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ టైంలో మనం ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాం. సో అన్రావెలింగ్ ద మిస్టరీ అంటాం. ఈ మిస్టరీని ఛేదించడం, మిస్టరీని ఆ చిక్కుముళ్ళు విప్పడాన్ని అన్రావెలింగ్ అంటాం. అది ఒక మీనింగ్. ఇంకో మీనింగ్ తీసుకోండి, మళ్ళీ సేమ్ మీనింగ్ ఇంకోలాగా అన్నమాట. కష్టపడి నీట్ గా కుట్లు వేసాం లేదా ముళ్ళు వేసాం. ఇక్కడ ముళ్ళు వేయడమే పని. ముళ్ళు వేయడం అనేది నెగిటివ్ గా తీసుకోవట్లేదు, పాజిటివ్ గా. ఇంత కష్టపడి ముళ్ళు వేసుకుంటే మొత్తం అన్రావెల్ అయిపోయింది. అన్రావెల్ అంటే ఏంటి? ముళ్ళన్నీ వీడిపోయి సింగిల్ థ్రెడ్స్ వచ్చేస్తాయి బయటికి. ఇప్పుడు చూడండి, సింగిల్ థ్రెడ్స్ లో బ్యూటీ ఉండదు కదా. రకరకాల కలర్స్ ఉన్న థ్రెడ్స్ అన్ని తీసుకొని నీట్ గా ముళ్ళు వేసుకొని మీరు ఒక డిజైన్ తయారు చేశారు అనుకోండి, అది ఎంత బాగుంటుంది. అలా కాకుండా అది విడిపోయింది అనుకోండి, ఇఫ్ ఇట్ గెట్స్ అన్రావెల్డ్, మొత్తం అంతా వచ్చేసి సింగిల్ థ్రెడ్స్ బయటకు వచ్చేస్తాయి. అంటే ఇక్కడ ఎలా తీసుకున్నారు? ఒక పాజిటివ్ సిచ్యువేషన్. జిఎస్టీ అనేది కోఆపరేటివ్ ఫెడరలిజం ఒక ఎగ్జాంపులర్, ఒక ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ గా కనిపిస్తున్న తరుణంలో అన్ని గెయిన్స్ కూడా అన్రావెల్ అయిపోయి, ఎందుకంటే మెల్లమెల్లగా రాష్ట్రం ఒకటి, కేంద్రం ఒకటి ముళ్ళేసుకుంటూ వెళ్తున్న టైంలో మొత్తం అంతా ముళ్ళన్నీ విడిపోయాయి అని అర్థం. ఆల్ దోస్ గెయిన్స్ హ్యావ్ క్విక్లీ అన్రావెల్డ్ అంటే ఆ మీనింగ్ లో తీసుకోవాలి. గెయిన్స్ అన్ని కూడా పోయాయి అని అర్థం. యాజ్ ద స్లో డౌన్ ఇన్ ద ఎకానమీ, కారణాలు ఏంటి దానికి? స్లో డౌన్ ఇన్ ద ఎకానమీలో వచ్చిన మందగమనం ఎగ్జాసర్బేటెడ్ బై ద కోవిడ్-19 లాక్డౌన్స్. అంటే కోవిడ్-19 రావడానికి ముందే మనకి స్లో డౌన్ ఉంది ఎకానమీలో, ఆల్రెడీ మందగమనం అనేది ఉండింది. ఎగ్జాసర్బేటెడ్ అంటే మేడ్ వర్స్ బై. ఎగ్జాసర్బేట్ అంటే మేక్ సంథింగ్ వర్స్, అంటే వర్సన్, సిచ్యువేషన్ ఇంకొంచెం వర్సన్ చేయడం. చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఇది పుండు మీద కారం చల్లినట్టు. ఆల్రెడీ పుండు, దాని మీద కారం చల్లినట్టు. అగ్రవేట్, ఎగ్జాసర్బేట్ గుర్తుపెట్టుకోవాలి. వీటికి యాంటోనిమ్స్ కింద మిటిగేట్, ఎలివియేట్, ఎమిలియోరేట్, రైట్, ఇలాంటి పదాలన్నీ అటు వస్తాయి. Exacerbated by the COVID-19 lockdowns has thrown all revenue calculations to the wind. ఇక్కడ has అన్నారు, దీని సబ్జెక్ట్ ఏంటి? All those gains have quickly unraveled as the slowdown in the economy. ఈ slowdown in the economy exacerbated by the COVID-19 lockdowns.
హ్యాస్ థ్రోన్. ఈ స్లో డౌన్ అనేది COVID-19 వల్ల ఇంకా సఫర్ అయిన స్లో డౌన్ అనేది ఈ రెవెన్యూ క్యాలిక్యులేషన్స్ అన్నిటిని కూడా గాలికి విసిరేసింది, డిస్కార్డ్ చేసేసింది. ఇఫ్ యూ త్రో సంథింగ్ టు ద విండ్, దట్ మీన్స్ యూ డిస్కార్డ్ ఇట్. మనం అంటాం కదా, హి హస్ థ్రోన్ కాషన్ టు ద విండ్. కాషన్ అంటే జాగ్రత్తగా ఉండడం, అంటే రెక్లెస్ గా ఉండడం అనమాట. బై థ్రోయింగ్ కాషన్ టు ద విండ్, హీ డ్రోవ్ ఎట్ 125 km/h ఇన్ ఇండియన్ రోడ్స్, ఆన్ ఇండియన్ రోడ్స్ అంటే ఇండియా రోడ్ల మీద 125-130 km స్పీడ్తో బైక్ మీద, కార్ మీద కాదు. అంటే జాగ్రత్తని గాలికి వదిలేసాడు. ఏదైనా గాలికి వదిలేసామంటే అర్థం ఏంటి, అది మనం ఫాలో అవ్వట్లేదు, డిస్కార్డ్ చేసేసాం, విసిరేసాం అని అర్థం. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఏమైంది, ఇప్పటి వరకు వేసుకునే క్యాలిక్యులేషన్ అన్ని కూడా ఒకసారిగా పోయాయి. 2020కి సంబంధించి కూడా చాలా మంది నాకు జాబ్ వస్తుంది, నాకు ఎంత ఆదాయం వస్తుంది, నేను ఇది కొంటాను, ఇలాంటి రకరకాల ప్లాన్లు వేసుకుని ఉంటారు. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు నాకు హైక్ వస్తుంది, నేను కారు కొనుక్కుంటాను, మా బాబుకి ఇది కొంటానని ప్లాన్లు వేసుకుంటారు. రకరకాల వ్యక్తులు రకరకాల ప్లాన్లు వేసుకుని ఉంటారు. అండ్ ఆల్ దోస్ రెవెన్యూ క్యాలిక్యులేషన్స్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మన క్యాలిక్యులేషన్స్ కూడా గాలికి పోయాయి. సిమిలర్ గా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా రకరకాల క్యాలిక్యులేషన్స్ వేసుకుని ఉంటాయి, అన్ని కూడా గాలిలో కలిసిపోయాయి. The center is obliged to pay to the states for a period of 5 years compensation for revenue shortfalls in return for their having ceded the power to levy the multiple taxes that were subsumed into the GST. Okay, center is now obligated obligation center paina. ఏది obligation center paina? ఎన్నాళ్ళు ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years. మీకు లాస్ట్ టైం చెప్పాను, జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years, 5 సంవత్సరాల పాటు. ఓకే, బేస్ ఇయర్ తీసుకొని, బేస్ ఇయర్ నేను చెప్పింది కరెక్ట్ తప్పో నాకు గుర్తులేదు, 2015-16 కాదనుకుంటాను, 16-17 అనుకుంటాను, 17 నుంచి ఇది ఇంప్లిమెంట్ అయింది. సో బేస్ ఇయర్ మరి 16-17 ఏమో, ఒకసారి మీరు చెక్ చేసి కామెంట్లో పెట్టండి. అక్కడ నుంచి 5 years పాటు అట్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ 14% వేసుకుంటారు. వేసుకుని దానికి యాక్చువల్ రెవెన్యూ కలెక్షన్ కి డిఫరెన్స్ చూస్తాం. మీకు లాస్ట్ టైం చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ 2017-18 లేదా 16-17 ఆర్థిక సంవత్సరానికి 1,00,000 కోట్లు అనుకోండి. ఓకే, అప్పుడు 2017-18 సంవత్సరానికి 1,14,000 కోట్లు అనుకోండి, 14% ఇంక్రీజ్. సో 2017-18 సంవత్సరానికి జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నిజంగా వచ్చిన రెవెన్యూ వచ్చేసి 1,00,000 కోట్లు మాత్రమే అనుకోండి. ఎస్టిమేషన్ అంటే మనకి మామూలుగా లెక్క ప్రకారం 1,14,000 కోట్లు రావాలి, కానీ జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల 1,00,000 కోట్లు మాత్రమే వచ్చాయి. సో భర్తీ చేయాల్సినంత 14,000 కోట్లు. ఈ 14,000 కోట్లు ఎవరు ఇవ్వాలి? సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. అలా ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి? 5 years. 5 years పాటు ఇలా ఇవ్వాలని చెప్పి వాళ్ళు అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసినప్పుడు అందులో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది, రైట్? అందుకనే సెంటర్ ఇస్ ఒబ్లీజ్డ్ టు పే ద 5 years కాంపెన్సేషన్ ఫర్ రెవెన్యూ షార్ట్ ఫాల్స్. ఇప్పుడు చెప్పిన ఇవే రెవెన్యూలో వచ్చిన షార్ట్ ఫాల్ ని కాంపెన్సేట్ చేయడం కోసం వాళ్ళు పే చేయాలి. ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తారని ఒప్పుకుంది సెంట్రల్ గవర్నమెంట్? ఇన్ రిటర్న్ ఫర్ దే హ్యావింగ్ సీడెడ్ ద పవర్ టు లెవీ ద మల్టిపుల్ ట్యాక్సెస్. రాజ్యాంగం రాష్ట్రాలకి ట్యాక్స్లు లెవీ చేసే పవర్ ఇచ్చింది. ఆ పవర్ ని ఈ స్టేట్స్ ఏం చేసాయి? సబ్మిట్ చేసేసాయి, వదిలేసుకున్నాయి. ఎందుకు వదిలేసుకున్నాయి? మరి జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇంతమంది ట్యాక్స్ వేస్తే మళ్ళీ జిఎస్టీ ఎందుకు అవుతుంది? వన్ నేషన్ వన్ ట్యాక్స్ కదా, కాన్సెప్ట్ అదే కదా. ఇవన్నిటిని మేము వదిలేసుకోమని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ అడిగింది. ఇన్ని ట్యాక్స్లు కాంప్లెక్స్ అయిపోతుంది, కన్ఫ్యూజన్ వస్తుంది, మీరు దయచేసి మీ పవర్ని వదిలేసుకోండి అని అడిగితే, వదిలేసుకోవడం వల్ల మాకు నష్టం అవుతుంది కదని రాష్ట్రాలు అడిగితే, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది? మేము 5 సంవత్సరాల పాటు మీకు వచ్చిన నష్టాన్ని భర్తీ చేస్తాము, ఈ లోపు సిస్టమ్ అనేది సాలిడ్ గా తయారైపోతుంది, టాక్సేషన్ స్ట్రక్చర్ కూడా మనం సిచ్యువేషన్ బట్టి ట్యాక్సెస్ మార్చుకుంటూ వెళ్ళిపోతాం కదా అని చెప్పి అనుకున్నారు. దానికి స్టేట్ గవర్నమెంట్స్ ఒప్పుకున్నాయి, వాళ్ళ పవర్ ని వాళ్ళు వదిలేసుకున్నారు. సో వాళ్ళ ఆ ట్యాక్స్ అన్నిటిని కూడా సబ్జ్యూమ్డ్ అంటారు, అంటే అబ్జార్బ్డ్ అండర్ జిఎస్టీ. ఇలా ఈ త్యాగం చేసినందుకు సెంట్రల్ గవర్నమెంట్ 5 years పే చేస్తానని చెప్పింది. లాస్ట్ వీక్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అసెప్టెడ్ అంటే అర్థం ఏంటి? టు సే సంథింగ్ ఫర్మ్లీ, స్ట్రాంగ్లీ, ఒక విషయాన్ని గట్టిగా నొక్కి చెప్పడాన్ని మనం అసెప్ట్ అంటాం. అట్ వాట్ మే హ్యావ్ బీన్ ద మోస్ట్ టెన్యూస్ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ సో ఫార్, that the center will not be able to meet the compensation shortfall. గత వారం నిర్మలా సీతారామన్ గట్టిగా ఏ విషయం చెప్పారు? సెంటర్ విల్ నాట్ బి ఏబుల్ టు మీట్ ద జిఎస్టీ కాంపెన్సేషన్ షార్ట్ ఫాల్. కాంపెన్సేషన్ షార్ట్ ఫాల్ ని సెంట్రల్ గవర్నమెంట్ మీట్ అవ్వలేదు, మేము పే చేయలేము అని చెప్పేసింది. అండ్ అక్కడ వాడిన పదం చూడండి, మోస్ట్ టెన్యూస్ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్. టెన్యూస్ అంటే వీక్, చాలా వీక్, అంతే కదా. మీటింగ్ అనేది మరి పవర్ఫుల్ గా ఎలా ఉంటుంది? వాళ్ళకి మాట వీళ్ళకి మాట ఉండేటప్పుడు ఆ మీటింగ్ అనేది స్ట్రాంగ్ మీటింగ్ కాదు, పాజిటివ్ మీటింగ్ కాదు. సో ఇట్స్ ఎ నెగిటివ్ మీటింగ్, ఇట్స్ ఎ వీక్ మీటింగ్. ఈ మీటింగ్ లో 1 2 3 4 5 6 7 8 9 10
అలా చెప్పడం అనేది జరిగింది. With GST collections sharply undershooting all targets this year, the center estimates the compensation payable for the full year at 3 lakh crore. అన్ని స్టేట్స్ కి జిఎస్టీ కాంపెన్సేషన్ పడిపోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టిమేషన్ ఏం చేసిందంటే పడిపోవడం వల్ల 3 లక్షల కోట్లు కట్టాల్సి వస్తుంది కాంపెన్సేషన్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ ఈ సంవత్సరానికి. బట్ జస్ట్ 65,000 crore is expected in the cess. జిఎస్టీ కాంపెన్సేషన్ వస్తుందండి 65,000 కోట్లు మాత్రమే రాబోతుంది. సో రిమైనింగ్ 2,35,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ సిద్ధంగా లేదు. In July, the center paid out the last installment of compensation for the last fiscal and is so far yet to pay anything for this year. జూలైలో లాస్ట్ ఫిజికల్ ఇయర్ 2019-20 ఆర్థిక సంవత్సరానికి పే చేయాల్సిన చివరి ఇన్స్టాల్మెంట్ ని ఈ సంవత్సరం జూలైలో పే చేసింది. ఈ సంవత్సరానికి ఇప్పటి వరకు ఏమీ పే చేయలేదు ఇంకా. స్టేట్స్ హావ్ నౌ బీన్ గివెన్ 2 ఆప్షన్స్. ఇప్పుడు రాష్ట్రాలకు 2 ఆప్షన్లు ఇచ్చింది ఏం చెయ్యాలి అని. బోత్ రిక్వైరింగ్ దెమ్ టు బారో ఫ్రమ్ ద మార్కెట్. 2 ఆప్షన్స్ లో కూడా మీరే మార్కెట్ నుంచి బారో చేసుకోండి అని చెప్తుంది. మొదటిది, ద సెంటర్ కంటెంట్స్ దట్. సెంటర్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి? కంటెంట్ అంటే టు సే సంథింగ్ ఇన్ అన్ ఆర్గ్యుమెంట్. వాదన. సెంటర్ యొక్క వాదన ఏంటి? ఓన్లీ 97,000 crore ఆఫ్ ద రెవెన్యూ షార్ట్ ఫాల్ ఈస్ ఫ్రమ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద జిఎస్టీ. జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ వల్ల జరిగిన నష్టం 97,000 కోట్ల మాత్రమే. While the 1.38 lakh crore is due to extraordinary circumstances posed by an act of God. Right? మిగిలిన 1.38 lakh crore అనేది యాక్ట్ ఆఫ్ గాడ్, పాండమిక్ వల్ల వచ్చింది. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ చూడండి. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఏంటి? 3 లక్షల కోట్లు. అందులో 65,000 కోట్లు మాత్రమే కాంపెన్సేషన్ ద్వారా జిఎస్టీ దీని ద్వారా వస్తుంది, సెస్ ద్వారా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంటుందంటే 97,000 కోట్లు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జిఎస్టీ వల్ల జరిగినది. 1.38 lakh crore ఏమో ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ వల్ల వచ్చింది. సో స్టేట్స్ కెన్ either borrow 97,000 crore without having it added to their debt and with the principal and interest paid out from the future cess collections, or they can borrow the entire 2.35 lakh crore shortfall but will have to provide for interest payments themselves. 2 ఆప్షన్ వచ్చింది. మొదటి ఆప్షన్ ఏంటంటే 97,000 కోట్లు మీరు మార్కెట్ నుంచి బారో చేసుకోండి. దాని యొక్క మీరు బారో చేస్తారు కానీ పేమెంట్ మీరు చేయక్కర్లేదు. దాని యొక్క ప్రిన్సిపల్, వడ్డీ 2 కూడా ఫ్యూచర్ సెస్ కలెక్షన్స్ నుంచి మనం పే చేసుకోవచ్చు. సెస్ ఇప్పుడు తక్కువ ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చే ఫ్యూచర్ అప్పుడు సెస్ కలెక్ట్ అవుతూ ఉంటుంది కదా, దాంట్లోంచి మేము దాన్ని పే చేసేసుకోవచ్చు. అది ఒక ఆప్షన్. 2వ ఆప్షన్ ఏంటి? లేదా 2,35,000 కోట్లు కూడా మీరు బారో చేసుకోండి కానీ వడ్డీ మీరే కట్టుకోండి అంటుంది. ఓకే, మీరే వడ్డీ కట్టుకోవాలి. ఆ బారో చేసుకోవడానికి మీకు తక్కువ వడ్డీకి వచ్చే అవకాశం వచ్చేలాగా మేము చేస్తాము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. The finance ministry has argued that higher borrowing by the center will push up interest rates and dent India's fiscal parameters. ఫినాన్స్ మినిస్టర్ ఏమంటున్నారు? స్టేట్స్ ఏమంటున్నారు? మీరు అప్పు చేసి మాకు ఇవ్వండి అంటున్నాయి స్టేట్స్. ఆర్థిక మంత్రి ఏమంటున్నారు? మేము అప్పు చేయడం వల్ల, అంటే సెంట్రల్ గవర్నమెంటే బారో చేయడం వల్ల వడ్డీ రేట్లు పెరిగిపోతాయి, అది మంచిది కాదు, ఫిస్కల్ పారామీటర్స్ దెబ్బతింటాయి అని చెప్పి అంటుంది. ఒకసారి ఆలోచించండి, వడ్డీ రేట్లు ఎందుకు పెరిగిపోతాయి? డిమాండ్ పెరుగుతుంది కదా. మరి సెంట్రల్ గవర్నమెంట్ బారోయింగ్ ప్రోగ్రామ్ మొదలుపెట్టింది అనుకోండి, సో డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగేసరికి వడ్డీ రేట్లు పెరగాలి. ఇప్పుడు అప్పు ఇచ్చే వాళ్ళు ఎక్కువ, తీసుకునే వాళ్ళు తక్కువ అనేటప్పుడు ఏమవుతుంది? వడ్డీ రేటు తగ్గుతుంది. ఎప్పుడైనా అంతే కదా, సప్లై డిమాండ్. అప్పు ఇచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, తీసుకునే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, ఒకరితో ఒకరు పోటీ పడి వడ్డీ తగ్గిస్తారు. అంతే కదా. రివర్స్ వేసుకోండి, అప్పు తీసుకునే వాళ్ళు ఎక్కువ, ఇచ్చే వాళ్ళు తక్కువ. అర్థమవుతుందా? అప్పు తీసుకునే వాళ్ళు ఎక్కువ, ఇచ్చేవాళ్ళు తక్కువ. అప్పుడు ఏమవుతుంది? ఇచ్చేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు, తీసుకునే వాళ్ళు ఎక్కువ అయ్యారు. తీసుకునే వాళ్ళు ఎక్కువ అయ్యేటప్పుడు ఏమవుతుంది? నాకు ఇస్తే నేను ఎక్కువ వడ్డీ ఇస్తా, నాకు ఇస్తే నేను ఎక్కువ వడ్డీ ఇస్తా అని చెప్పి తీసుకునేవాడే అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు, ఇచ్చేవాళ్ళు తక్కువ కాబట్టి. అందుకే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనేది కూడా బారోయింగ్ ప్రోగ్రామ్ లో దిగింది అనుకోండి. ఆల్రెడీ చాలా మంది అప్పులు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ బారోయింగ్ ప్రోగ్రామ్ ఎలా చేస్తారు? బాండ్స్ రూపంలో చేస్తారు, బై ఇష్యూయింగ్ బాండ్స్. అది నేను చాలా ఎడిటోరియల్స్ లో కవర్ చేశాను, బాండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా వాడతారు అని చెప్పి. ఇప్పుడు కార్పొరేట్స్ ఒకవైపు వాటికి అప్పులు కావాలంటే వాళ్ళు కూడా బాండ్స్ ఇష్యూ చేస్తారు.
ఇటువైపు గవర్నమెంట్ కూడా బాండ్స్ ఇష్యూ చేయడం మొదలుపెట్టింది అనుకోండి, వాళ్ళకి పోటీ అయ్యి వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు ఒక వ్యక్తి, నేనున్నాను, నా దగ్గర 1,00,000 ఉంది, ఐ కెన్ ఇన్వెస్ట్. నేను గవర్నమెంట్ బాండ్లోనూ చేయొచ్చు, కార్పొరేట్ బాండ్లోనూ చేయొచ్చు. గవర్నమెంట్ బాండ్ 5% వడ్డీకి వస్తుంది అనుకోండి, కార్పొరేట్ బాండ్ 5.5% ఉందనుకోండి, నేను గవర్నమెంటే ప్రిఫర్ చేస్తాను. 0.5 తక్కువ వచ్చినా సరే గవర్నమెంట్ సేఫ్ కదా అనుకుంటాను. అప్పుడు కార్పొరేట్ పాపం ఏం చేయాలి? పెంచాలి కదా, తన వడ్డీని పెంచుకోవాలి కదా. నేను ఈ వడ్డీ రేటు పెడితే నాకు వస్తుంది, నాకు ఎవరు కొనట్లేదని చెప్పి పెంచాల్సి వస్తుంది. అలా మార్కెట్లో వడ్డీ రేట్లు పెరగడం మొదలవుతాయి. అంతా ఎవ్రీథింగ్ ఈజ్ డిమాండ్ అండ్ సప్లై. మీకు చాలా ప్లెయిన్ గా సింపుల్ గా చెప్పాను, కానీ ఇంకా కాంప్లెక్స్ గా ఉంటుంది మ్యాటర్. ఇక్కడ అవసరం లేదు. అది ఇండియా యొక్క ఫిజికల్ పారామీటర్స్ కి దెబ్బతీస్తుంది. లొత్త, డెంట్ అంటే లొత్త అంటాం కదా, డెంట్ పడింది, పారామీటర్స్ దెబ్బతింటాయి అని అర్థం. ఎట్ బెస్ట్ దిస్ ఈస్ స్పెషియస్. టోటల్ గవర్నమెంట్ డెట్ ఇంక్లూడింగ్ స్టేట్స్ ఈజ్ వాట్ రేటింగ్ ఏజెన్సీస్ లుక్ ఎట్. అయితే సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్న ఈ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ స్పెషియస్. స్పెషియస్ అంటే అర్థం ఏంటంటే, స్పీషియస్ అంటే అర్థం ఏంటంటే సంథింగ్ దట్ లుక్స్ టు బి ట్రూ బట్ యాక్చువల్లీ నాట్ ట్రూ. అలా చెప్తోంది సెంట్రల్ గవర్నమెంట్, కానీ అది నిజం కాదు అంటుంది. ఎందుకు కాదు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు. టోటల్ గవర్నమెంట్ డెట్ ఇంక్లూడింగ్ స్టేట్స్ ఈజ్ వాట్ రేటింగ్ ఏజెన్సీస్ లుక్ ఎట్. సెంట్రల్ గవర్నమెంట్ ఏముంటుందంటే మన ఫిజికల్ పారామీటర్స్ దెబ్బతింటాయి అంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ అప్పు తీసుకోవడం వల్ల వడ్డీ రేట్లు పెరుగుతాయి అనేది ఒకటి. రెండోది ఏమవుతుంది చెప్పండి, ఇంత అప్పు ఉంది గవర్నమెంట్ కి అని చెప్పి ప్రపంచ దేశాల దృష్టిలో, అంటే మనకి మూడీస్ కానీ ఫిచ్ కానీ ఇట్లా రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి చూడండి. ఈ రేటింగ్ ఏజెన్సీస్ మన కంట్రీ గురించి చూసినప్పుడు పారామీటర్స్, ఫిజికల్ పారామీటర్స్ చూసినప్పుడు ఏమవుతుంది, ఎంత అప్పు ఉంది అనే నెగిటివ్ పారామీటర్ వచ్చేస్తుంది దేశానికి. అందువల్ల కూడా మన దేశానికి అది మంచి చేయదు, పారామీటర్స్ దెబ్బతింటాయని చెప్పి అంటుంది. కాకపోతే విషయం ఏంటి, వీళ్ళు చేసేటప్పుడు ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ అప్పు మాత్రమే చూడరు, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అప్పు కలిపి చూస్తారు. అది సెంట్రల్ గవర్నమెంట్ చేయకుండా స్టేట్ గవర్నమెంట్స్ చేస్తే ఏంటి, అప్పుడైనా సరే మొత్తంలో కలుస్తుంది కదా. ఇమాజిన్ చేయండి, 2,35,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ అప్పు తీసుకున్నా, లేదా 2,35,000 కోట్లు స్టేట్ గవర్నమెంట్స్ తీసుకున్నా, డిఫరెన్స్ ఏంటి రేటింగ్ పారామీటర్స్ లో? మొత్తం అంతా కలిపే కదా చూసేది. ఇంకోటి ఆలోచించండి, మళ్ళీ ఈవెన్ బారోయింగ్ ప్రోగ్రామ్ తీసుకున్నా సరే, సెంట్రల్ గవర్నమెంట్ బారో చేసినా సరే బారోవర్స్ పెరిగినట్టే లెక్క, స్టేట్ గవర్నమెంట్స్ బారో చేసినా సరే బారోవర్స్ పెరిగినట్టే చెప్ప. ఎలాగైనా ఇంట్రెస్ట్ రేట్లు పెరగాలంటే పెరుగుతాయి, తప్పదు. డిమాండ్ పెరిగితే ఇంట్రెస్ట్ పెరుగుతాయి. అలాగే పారామీటర్ చూసినప్పుడు కూడా తేడా రాదు, ఎందుకంటే ఓవరాల్ గా చూస్తే రేటింగ్ ఏజెన్సీస్ కానీ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ అయితే చూడదు అనేది ఈ పాయింట్ అర్థం. అంతేగా మనం ఎప్పుడైనా ఎవరికైనా ఎక్కువగా అప్పులు ఉన్నాయంటే వీళ్ళు అప్పుల్లో ఉన్నారు, వీళ్ళంత కరెక్ట్ గా లేరు అనే అంటాం కదా, కామన్ సెన్స్ అది. అలాగే రేటింగ్ ఏజెన్సీస్ కూడా కంట్రీస్ కి రేట్ చేసేటప్పుడు అప్పులు ఎక్కువగా ఉన్నాయా, లేకపోతే వీళ్ళ ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని రకరకాల రేటింగ్స్ ఇస్తాయి. ఆ రేటింగ్స్ బట్టే మన యొక్క ఇంటర్నేషనల్ గా మనకి ఏమంటారు, వివిధ దేశాల నుంచి ఇన్వెస్టర్స్ మన దేశానికి రావాలా వద్దా, ఆ రేటింగ్స్ బట్టి డిసైడ్ చేసుకుంటారు చాలా మంది. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి దాని మీద డిపెండెంట్ గా ఉంటాయి. Several states have rejected both options, and some, including Tamil Nadu, have urged the center to rethink in view of their essential and urgent spending needs to curb the pandemic and spur growth. చాలా రాష్ట్రాలు ఈ రెండు ఆప్షన్స్ కూడా రిజెక్ట్ చేశాయి. అందులో కొన్ని, including Tamil Nadu, have urged the center to rethink in view of their essential and urgent spending needs to curb the pandemic and spur the growth. గ్రోత్ కి ఒక ఊతం ఇచ్చేందుకు, స్పర్ ఎంకరేజ్ చేసేందుకు, పాండమిక్ ని అరికట్టడానికి, కర్బ్ అంటే అరికట్టడం, కంట్రోల్ చేసేందుకు ఎసెన్షియల్ నీడ్స్ ఉన్నాయి, మాకు అర్జెంట్ గా స్పెండింగ్ నీడ్స్ ఉన్నాయి, దాన్ని మీరు ఏదో ఒకటి కాంపెన్సేషన్ చేయండి, ఈ ఆప్షన్స్ అనేవి వైబుల్ కాదు, వర్కౌట్ అవ్వవు అని చెప్పి ఈ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించాయి. స్టేరింగ్ మ్యాచ్ ఈజ్ ఇన్ ద ఆఫింగ్. అంటే ఈ స్టేరింగ్ మ్యాచ్ అని అర్థం ఏంటంటే, మామూలుగా చూడండి, మనం చిన్నపిల్లలు ఆడుకుంటారు, ఒకరు కళ్ళు పెట్టి ఇలా చూడాలి, ఎవరు ఫస్ట్ నవ్వేస్తే వాళ్ళు ఓడిపోయినట్టు. ఇది ఒక రకంగా అలాగే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఒక మాట అనేసి ఊరుకుంది, స్టేట్ గవర్నమెంట్స్ ఏమో మేము ఒప్పుకోమని చెప్పి ఊరుకున్నాయి. ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూస్తున్నారు, ఎవరు బ్లింక్ చేస్తారా అని చెప్పి. ఎవరు ఫస్ట్ ఓకేలే అనేస్తే ఇంకా వాళ్ళు ఓడిపోయినట్టు లెక్క. వీళ్ళు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇన్ ద ఆఫింగ్ అంటే రాబోతుంది, ఈ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది అనేది ఇక్కడ మీనింగ్ అన్నమాట. ఇట్ ఈస్ అప్ టు ద సెంటర్ టు రిజాల్వ్ దిస్ ఇంపాస్ ఇన్ ఎ వే that future GST reforms do not fall victim to the trust deficit engendered by this standoff. The pandemic response is strengthened and all-round government capital spending to bolster sagging demand, not derailed. So ikkada em cheptunnaru, it is up to the center. Ippudu central government chetilone undi to resolve this impasse. Impasse ante standoff lage, okay, difficult situation from which
దెర్ ఈస్ నో లైక్లీ సొల్యూషన్. సొల్యూషన్ కనిపించని ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ని ఇంపాస్ అంటాం. దాన్ని రిజాల్వ్ చేయాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంది. ఓకే, ఇన్ ఏ వే ఏ రకంగా రిజాల్వ్ చేయాలి? దట్ ఫ్యూచర్ జిఎస్టీ రిఫార్మ్స్ డు నాట్ ఫాల్ విక్టిమ్. ఇందాకే చెప్పాను, జిఎస్టీ రిఫార్మ్స్ చేయాలని చాలా అనుకుంటున్నారు, చాలా సంస్కరణలు తీసుకురావాలని అనుకుంటున్నారు. భవిష్యత్తులో తేవాలనుకున్న ఈ సంస్కరణలన్నీ కూడా సఫర్ అవ్వకూడదు. డు నాట్ ఫాల్ విక్టిమ్ అంటే సఫర్ అవ్వకూడదు. ఎందువల్ల? టు ది ట్రస్ట్ డెఫిసిట్ ఎంజనర్డ్ బై ది స్టాండ్ ఆఫ్. రాష్ట్రాలకి కేంద్రాలకి మధ్యలో పెరిగిన ఈ దూరం వల్ల, ఈ గొడవ వల్ల పెరిగిన ట్రస్ట్ డెఫిసిట్, నమ్మకంలో కొరత. ఇప్పుడు రాష్ట్రాలు కేంద్రాన్ని నమ్మే పరిస్థితులు కనిపించట్లేదు. వీళ్ళు స్టార్టింగ్ లో ఇలాగే చెప్తారు, తర్వాత మనకి హ్యాండ్ ఇచ్చేస్తారు కష్టాల్లో. ఇప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, కలిపి బిజినెస్ పెట్టారు. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను వాడు అంటాడు. నిజంగా ప్రాబ్లం వచ్చింది, ఆ టైంలో లేదు నేను చెప్పిన కండిషన్స్ వేరు, ఇప్పుడు జరుగుతున్న కండిషన్స్ వేరు, కాబట్టి నేను చూసుకోలేను అని చెప్పాడు అనుకోండి, ఏమవుతుంది? నువ్వు నమ్మాలా వద్దని ఆలోచిస్తావు నెక్స్ట్ టైం ఏదన్నా ఉన్నప్పుడు. ఇన్ని రూల్స్ మాట్లాడుతున్నాడు, ఇవన్నీ మనకు తెలుస్తాయి ఆ టైంలో అని చెప్పి మనం అనుకుంటాం కదా. మనకి బాధలో ఉండేటప్పుడు రూల్స్ మాట్లాడితే కోపం వస్తుంది. రూల్స్ కరెక్టే, కానీ కోపం వస్తుంది. అది కూడా కరెక్టే, రెండు జెన్యూన్ ఎమోషన్స్. రైట్, ఇదే సిచ్యువేషన్ అనమాట. ఈ ట్రస్ట్ డెఫిసిట్ ఏదైతే వచ్చిందో, దీనివల్ల సంస్కరణలు దెబ్బ తినకుండా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. ఎంజనర్డ్ అంటే జనరేటెడ్ బై ది స్టాండ్ ఆఫ్. ఇంకా ఇన్ ఏ వే అన్నాడు కదా, ఇన్ ఏ వే ఇది ఒకటి. ఇంకొకటి, ద పాండమిక్ రెస్పాన్స్ ఈజ్ స్ట్రెంథెండ్. పాండమిక్ కి ఇస్తున్న రెస్పాన్స్, పాండమిక్ ని ఎదుర్కోవడంలో మనం చేస్తున్న ఈ రెస్పాన్స్ అనేది బలం చేకూరేలాగా చేయాలి. ఎందుకంటే డబ్బులు ఇస్తేనే కదా వీళ్ళు ఫైట్ చేయగలుగుతారు. అండ్ ఆల్ రౌండ్ గవర్నమెంట్ క్యాపిటల్ స్పెండింగ్ టు బోల్స్టర్ సాగింగ్ డిమాండ్, నాట్ డిరైవ్డ్. ఇంకోటి ఏంటి? ఆల్ రౌండ్ గవర్నమెంట్ క్యాపిటల్ స్పెండింగ్ అంటే స్పెండింగ్ ఇన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీకు స్కూల్స్, కాలేజెస్, బ్రిడ్జెస్, డ్యామ్స్, రోడ్స్ ఇట్లాంటి వాటి మీద పెట్టే మనీ అనమాట క్యాపిటల్ స్పెండింగ్ అంటాం. రైట్, ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. సో ఇది చెయ్యాలి. ఎందుకు? టు బోల్స్టర్ అంటే స్ట్రెంథన్. దేన్ని? సాగింగ్ అంటే వీక్ అయిపోతున్నా. ఏది వీక్ అయిపోతుంది? డిమాండ్ అంటే ప్రాజెక్టులకి, వస్తువులకి డిమాండ్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఎవరి చేతుల్లో డబ్బులు లేక, పని లేక, ఏమీ లేక ఎకానమీ అనేది కుంగి కృషించిపోతుంది. అందుకని డిమాండ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గవర్నమెంటే యుద్ధ ప్రాతిపదికన రోడ్లు వేయడం మొదలుపెట్టింది అనుకోండి. రోడ్లు వేసినప్పుడు కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కూడా ప్రాజెక్టులు వెళ్తాయి కదా. మరి వాళ్ళు ఆ పని కోసం చాలా మందిని పనిలో పెట్టుకోవాలి కదా, చాలా మంది లేబర్కి ఉద్యోగం వస్తుంది కదా, సైట్ ఇంజనీర్లు అవసరం అవుతారు కదా. సో ఇద్దరు ఫార్మల్ సెక్టర్లో, ఇన్ఫార్మల్ సెక్టర్లోను, రెండు వైపులు కూడా చాలా మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళ ఆదాయం పెరుగుతుంది కదా. ఆదాయం పెరిగినప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టడం మొదలు పెడతారు కదా. ఈ రకంగా అందుకే గవర్నమెంట్ స్పెండింగ్ అనేది బాగా పెరగాలి. పెరిగినప్పుడే అది ఎకానమీకి స్ట్రెంగ్త్ ఇస్తుంది. గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది కాబట్టి ప్రాజెక్టులు వచ్చాయి కాబట్టి కంపెనీకి పని దొరుకుతుంది. కంపెనీకి పని వచ్చింది కాబట్టి ఎంప్లాయీ ఎక్కువ మందిని తీసుకుంటాయి. తీసుకోవడం వల్ల వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళకి ఉద్యోగాలు వస్తే వాళ్ళకి ఆదాయం వస్తుంది. వాళ్ళకి ఆదాయం వస్తే మళ్ళీ వాళ్ళు ఖర్చు పెడతారు. అండ్ దట్ మనీ ఫ్లోస్ ఇన్ టు ద ఎకానమీ. ఈ రకంగా గవర్నమెంట్ స్పెండింగ్ ఎప్పుడు కూడా పరిస్థితులు బాగాలేనప్పుడు పెరగాలి. అన్ఫార్చునేట్లీ ఆ టైంలోనే గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండవు. అర్థమైంది? అందుకనే కొంతమంది ఏం చెప్తారంటే, ఎకానమీ బాగా పరిగెడుతున్నప్పుడు గవర్నమెంట్ ఎక్కువ స్పెండ్ చేయకూడదు, అప్పుడు డబ్బులు దాచుకోవాలి. ఉన్నాయి కదా అని చెప్పి అప్పుడు పెట్టకూడదు. ఎకానమీ బాగాలేనప్పుడు అప్పుడు పెట్టాలి, ఎందుకంటే అప్పుడే ప్రజలకు అవసరం. అప్పుడు గవర్నమెంట్ స్పెండింగ్ చేసి ఎక్కువ ప్రాజెక్టులు వస్తే ఎక్కువ మంది బతుకుతారు. బాగుండేటప్పుడు గవర్నమెంట్ కొత్త ప్రాజెక్టులు తేకపోయినా ఎకానమీ ఈజ్ ఆల్రెడీ హీటెడ్, ఆ వేడి మీద వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రాజెక్ట్స్ వస్తుంటాయి, ఎంప్లాయ్మెంట్ బాగుంటుంది, అన్ని బాగానే ఉంటాయి. ఎప్పుడైతే రిసెషన్ వస్తుందో ఈ టైంలో ఎవరి దగ్గరే ఉండవు, ప్రభుత్వం దగ్గర కూడా ఉండవు. ఇది మిస్మేనేజ్మెంట్. అంటే ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఎకానమీలో ఇలా చెప్తుంది అనమాట. బాగుండేటప్పుడు తగ్గించాలి, ట్యాక్సులు పెంచుకుంటూ వెళ్ళాలి, ఆదాయం దాచుకోవాలి. బాగాలేనప్పుడు ట్యాక్సులు తగ్గించాలి, ప్రజల చేతుల్లో డబ్బులు ఎక్కువ ఉండేలా చేయాలి. లేకపోతే ప్రభుత్వం ప్రాజెక్టుల ద్వారా, పనుల ద్వారా, పథకాల ద్వారా, కార్యక్రమాల ద్వారా, వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా ప్రజల చేతుల్లోకి డబ్బులు రావాలి. ప్రజల చేతుల్లో డబ్బులు ఉంటేనే ప్రజలు ఖర్చు పెడతారు. మనం బ్యాంకుల్లో డబ్బులు ఇచ్చేసి బ్యాంకులోకి లోన్లు ఇచ్చేమని చెప్తాం కంపెనీస్కి. కంపెనీస్ ఎప్పుడు లోన్ తీసుకుంటాయి? నేను లోన్ తీసుకుని డెవలప్ చేసిన ప్రొడక్ట్ కింద ఉన్నాడు కొంటేనే కదా. సామాన్య మానవుడు వస్తువుని కొంటేనే కదా దానికి లోన్ తీసుకొని ప్రొడ్యూస్ చేస్తాడు. సప్లయర్ సైడ్ ప్రభుత్వం సాల్వ్ చేసింది ప్రాబ్లమ్ని. అంటే ఎవరికి లోన్ కావాలని అందేలా చేయండి, ఎవరికి తక్కువ వడ్డీకి వచ్చేలా చేయండి, ఇవన్నిటి మీద దృష్టి పెట్టింది. రైట్. సో బ్యాంకులకి ఎక్కువ మనీ వచ్చేలా చేసింది, బ్యాంకులు తక్కువ వడ్డీలో చేసేలా చేసింది, వడ్డీ తగ్గించడం కోసం ఆపరేషన్ ట్విస్ట్ లాంటివి తీసుకొస్తుంది, రకరకాలు చేస్తుంది. ఇదంతా సప్లై సైడ్ రిఫార్మ్స్. కానీ డిమాండ్ సైడ్ ఏంటి? సప్లైని మనం స్మూతింగ్ చేయడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? డిమాండ్ సాల్వ్ చేయక్కర్లేదా? డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది? సామాన్య ప్రజలు.
హౌస్ హోల్డ్స్ కొనాలనుకోవాలి కదా. కొనాలనుకోవాలంటే వాళ్ళ చేతిలో డబ్బులు ఉండాలి కదా. డబ్బులు ఉండాలంటే వాళ్ళకి పని ఉండాలి కదా. పని ఉండాలంటే ప్రభుత్వం ప్రాజెక్టులు తేవాలి కదా. కార్పొరేట్స్ పరిస్థితి బాగాలేదు కదా. అది అందుకోసం ప్రభుత్వం స్పెండింగ్ చేయడం ద్వారా పని ఇవ్వచ్చు, లేదా ప్రజల చేతిలో డైరెక్ట్ గా డబ్బులు పెట్టచ్చు. హెలికాప్టర్ మనీ వితౌట్ ఎనీ ఆబ్లిగేషన్, అప్పు కాదు, డైరెక్ట్ గా చేతిలో పడేనమే డబ్బులు, ఖర్చు పెట్టండి అని. రైట్, ఇట్లాంటివి అనమాట. ఇట్లాంటి ఏదో ఇక్కడ ఏంటంటే ఏ మెథడ్ ద్వారా అని చెప్పలేదు, కానీ ఇలాంటి క్యాపిటల్ స్పెండింగ్ ద్వారా ఈ సాగింగ్ డిమాండ్, తగ్గిపోతున్న డిమాండ్ ని బోల్స్టర్ చేయాలి, స్ట్రెంగ్ చేయాలి. అండ్ ఈ షుడ్ నాట్ లెట్ ఇట్ డీరేల్ అంటే అర్థం ఏంటి? పట్టాలు తప్పిపోవడం. కరెక్ట్ గా పట్టాల మీద వెళ్తేనే కదా ట్రైన్ వెళ్తుంది అంటాం. డీరేల్ ఏంటంటే పట్టాలు తప్పింది, దారి తప్పింది అని అర్థం. డిమాండ్ స్ట్రెంగ్ అవ్వాలి, దారి తప్పకూడదు, దారి తప్పకుండా చూసుకోవాలి అంట. ఫర్ నౌ, ప్రస్తుతానికి ద ఓన్లీ సర్టెనిటీ ఇస్ దట్ ద కాంపెన్సేషన్ సెస్ levied on demerit goods will stay on beyond 2022. ఈ కాంపెన్సేషన్ సెస్ డిమెరిట్ గుడ్స్ మీద ఏదైతే వేస్తున్నారో, చెప్పాను డిమెరిట్ అంటే అర్థం ఏంటి? సొసైటీకి మంచి చెయ్యనివి, హాని కలిగించేవి, మందు, గుట్కా, పాన్ పరాగ్, సిగరెట్ ఇట్లాంటివి అనమాట. వీటి మీద వేస్తున్న ఈ సెస్ అనేది 2022 తర్వాత కూడా కంటిన్యూ చేస్తారు. 5 years అని అనుకున్నాం కదా, 2015 నుంచి 22 అని, కానీ బియాండ్ దట్ కూడా కంటిన్యూ చేస్తారు. అండ్ మే ఈవెన్ బి రైజ్డ్, ఇంకా పెంచొచ్చు, ఇప్పుడున్న సెస్ ని ఇంకా పెంచొచ్చు కూడా. ఎఫెక్టింగ్ సెవరల్ బిజినెసెస్, అది పెంచినప్పుడు ఆ బిజినెసెస్ కూడా ప్రభావితం అవుతాయి. వాటి సేల్స్ పడిపోయే అవకాశాలు ఉంటాయి, వాటికి ఆదాయం తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఇంక్లూడింగ్ ద జాబ్స్ ఇన్సెంటివ్ ఆటో సెక్టర్. ఆటోమోటివ్ సెక్టర్ లో కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కొన్ని లగ్జరీ ట్యాక్సెస్ మీద, డిమెరిట్ గుడ్స్ అంటే అర్థం అది, ఈ సెస్ అనేది ఓన్లీ డిమెరిట్ గుడ్స్ మీదే కాకుండా లగ్జరీ ఐటమ్స్ మీద కూడా వేస్తారు. ఈ లగ్జరీ ఐటమ్స్ లో కొన్ని కార్లను కూడా ఇంక్లూడ్ చేస్తారు. అందుకనే అలా సెస్ పెరిగిందంటే ఈ కార్ మేకర్స్, ఆటోమోటివ్ ఇండస్ట్రీ కూడా సఫర్ అవుతుంది. సఫర్ అయితే మళ్ళీ అక్కడ జాబ్స్ సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. దట్స్ ఇట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎకానమీ చాలా ఈజీ అమ్మా, చాలా 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 ఈజీ. చాలా మంది అడుగుతున్నారు ఎకానమీ కోర్స్ నాకు జాయిన్ అవ్వాలంటే యూ కెన్ జాయిన్ ఎనీ టైం. నా పాత క్లాసెస్ ఒకవేళ ముందు అయిపోయినా వెనకైనా భయపడకండి, కొన్ని అయిపోయినాయి ఉంటాయి, దాని రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. హ్యాపీగా మీకు ఒకసారి వింటే అర్థం అవుతుంది. ఎడిటోరియల్ మీకు ఇప్పుడు అర్థమైంది సింగిల్ లిజనింగ్ లో అంటే, క్లాసులు ఇంకా డీటెయిల్ గా చెప్తాను కదా. ఐ విల్ నాట్ హ్యావ్ ఎనీ టైం లిమిట్ దర్. పీస్ఫుల్ గా, డీటెయిల్డ్ గా చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాను. అండ్ ఇండియన్ ఎకానమీ బై మీ, యూ జాయిన్ దిస్ కోర్స్, 7,000 రూపీస్ ఫీజు. దీనికి హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు, లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు యూపీఎస్సీకి, ప్రిలిమ్స్ కి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేయిస్తాను. ఓకే, ఓన్లీ 7,000. థ్యాంక్ యూ వెరీ మచ్.